ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 8వ వచనము. లెట్ ద మార్నింగ్ బ్రింగ్ మీ వర్డ్ ఆఫ్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్, ఫర్ ఐ హావ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. సామ్స్ చాప్టర్ 143 వర్స్ 8. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధల్లో ఉన్నవారు, తమ జీవితం బాగుపడితే బాగుండును అనుకున్నవారు మంచి వార్త వినాలని ఆశపడుతుంటారు కదండి. తమ జీవితంలో మంచి రోజులు రావాలి అని అనుకుంటారు కదండి. అయితే ఆ కృపావార్త దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. ఆయన పరిస్థితులను మార్చగలడు, ఆయన జీవితాలను కట్టగలడు, ఆయన చీకటిని తొలగించి వెలుగును నింపగలడు. ఆయన తలంచితే, ఆయన అనుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో మేలైన రోజులను చూసి తీరుతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కష్టాలను అనుభవిస్తున్నావా? ఒక రోజు తినని పరిస్థితులను చూస్తున్నావా? నీకున్న అనారోగ్యము చేత రోజు రోజుకు బలహీనమైపోతూ నీకు ఏమీ కాదు అనే మాట వినాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డలు పాడైపోయారు అని చింతిస్తూ వారు మారారు, మార్పు చెందారు అనే మంచి మాటను వినాలని అనుకుంటున్నావా? నీకు మంచి జాబు రావాలని ఆ పిలుపు కోసం వేచి చూస్తున్నావా? దేవుడు నీకు ఆ కృపావార్తను వినిపింపబోతున్నాడు. ఆయన నీ జీవితంలో నీకు ఏదైతే మంచి వార్త అని అనుకుంటున్నావో ఆ కార్యమును దేవుడు జరిగింపబోతున్నాడు. దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితం ఇక మారదు, నా కన్నీరు ఎప్పటికీ తుడవబడవు అనుకుంటున్న నీతోనే ఆ మహోన్నతుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నీవు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ను వినబోతున్నావు. యోసేపు జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు అనుభవిస్తున్నాడు, కృంగిపోతున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన మాట కోసం వెయిట్ చేస్తున్నాడు. సొంతవారు బయటివారు అని తేడా లేకుండా యోసేపును మోసం చేశారు, వాడుకోవాలి అని అనుకున్నారు, సహాయము పొంది మరచిపోయారు. కానీ ఒక రోజున ఆ కృపావార్త యోసేపుకు దేవుడు వినిపింపజేశాడు. రాజుగారు నిన్ను పిలుస్తున్నారు అనే వార్త యోసేపు విన్నాడు. ఆ రోజు నుండి యోసేపు జీవితం మారిపోయింది. అన్ని రోజుల కన్నిటిని ఆ వార్త మరచిపోయేలా చేసింది. అయితే మనము ఈ రోజు ఒక విషయం ఆలోచించాలి. అలా యోసేపు ఆ మంచి మాట దేవుని నుండి విన్నాడు అంటే దానికి కారణం దేవుని పైన యోసేపు పెట్టుకున్న నమ్మకం, దేవుని కోసం, ఆయన కార్యాల కోసం వేచి చూసే హృదయం, ఎప్పుడు దేవుణ్ణి నిందించని మనస్సు యోసేపు కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా యోసేపు నా జీవితాన్ని ఇలా చేశావేంటి ప్రభువా అని అనలేదండి. చిరునవ్వుతోనే అన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా తన నమ్మిక కొంచెం కూడా చెదిరిపోలేదు. అందుకే ఈ రోజు లేఖన భాగములో భక్తుడు అంటున్నాడు, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కృపావార్తను వినిపింపుము అని. దేవుని పైన మనము నమ్మకం ఉంచితే తప్పకుండా ఆయన మనకు ఆ కృపావార్తను వినిపిస్తాడు. లేట్ అవుతుంది కదా, ఏం జరగడం లేదు కదా, ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడని అసహనమునకు లోనై దేవుని పైన నమ్మకాన్ని కోల్పోతే మనము ఆ శుభవార్తను వినలేము. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని పైన విశ్వాసాన్ని మనము కోల్పోవద్దండి. సమస్యలు, శోధనలు, బాధలు అంటే ఒక రాత్రి వంటివి. అవి ఎప్పుడు అలాగే ఉండిపోవండి, తప్పకుండా మారుతాయి. గర్భముతో ఉన్న ఒక స్త్రీ తన జీవిత కాలమంతా కూడా గర్భంతోనే ఉంటుందా? 9 నెలలు ఓపిక పడితే చాలు, మంచి మాట వింటుంది. అదే విధంగా మనము దేవుని సహాయం కోసం వేచి చూడాలి, ఓపిక పట్టాలి. సమయములు, కాలములు ఆయన చేతిలో ఉన్నాయి అని గ్రహించాలి. దేవుడు కష్టాన్ని తీసివేస్తాడు అని చెప్పడం లేదు. అసలు ఆ కష్టానికి
కారణమైనటువంటి పరిస్థితులనే నీ దగ్గర లేకుండా చేస్తానని అంటున్నాడు. ఈ లోకంలో ప్రతి దానికి ప్రారంభము అంతము ఉన్నట్లే నీ సమస్యకు కూడా, నీ బాధకి కూడా, నీ కన్నీటికి కూడా ప్రారంభం మాత్రమే కాదు గాని అంతము ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో దేవుడు కృపా వార్తను వినిపింపబోతున్నాడు. అది త్వరలోనే నీవు వినబోతున్నావు. విశ్వాసముతో, నమ్మకముతో దేవుని మాట కోసం కనిపెట్టుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయనుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు ప్రభా, అన్ని వేళలా పూజ్యుడవు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మా సమస్యలాగే ఉండిపోదని, మా కష్టాలు లాగానే అయ్యా మరి తండ్రి అవి ఉండిపోవని, ఖచ్చితంగా అయ్యా ఆ కష్టాల నుండి, ఆ సమస్యల నుండి మాకు విడుదలను ఇస్తారని ప్రభువా ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారయ్యా. అయ్యా, త్వరలోనే ఆ యొక్క కృపా వార్తను మీరు మాకు వినిపిస్తారని, మా జీవితంలో కార్యాన్ని జరిగిస్తారని, అందుకు మేము వెయిట్ చేసేవారిగా, మీ యందు నమ్మిక ఉంచేవారముగా ఉండాలని తండ్రి మాతో తండ్రి మరొకసారి మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా హస్తము, మీ కనికర హస్తము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి మీ సన్నిధిలో ప్రతి బిడ్డను నిలవబెట్టండి నా తండ్రి. వారికి ఉన్న రోగములు, రుగ్మతలు, బలహీనతలు, అయా రోగములు అన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలను తొలగించండి, భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి, అంధకార దురాత్మ శక్తులను గద్దించండి. సమాధానకరమైనటువంటి గృహముగా, ప్రేమ కలిగినటువంటి గృహముగా ఆ యొక్క గృహమును నిలవబెట్టండి ప్రభువా. అయా, మీ సన్నిధిని వారితో ఉంచండి, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఉద్యోగములో ఉన్న సమస్యలు, ఆటంకాలన్నిటిని కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా అయా గర్భఫలము లేక చింతిస్తున్నారో వారి యొక్క చింత యావత్తును కొట్టివేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి నా ప్రభువా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభువా. అవునయ్యా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము కలిగినటువంటి బిడ్డగా ఆ బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి. అయా, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు చేతి పని చేసుకున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా అయ్యా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారు వారి పక్షముగా మీరుండండి ప్రభా. వారి పక్షముగా మీరే వాద్యమాడి వారిని గెలిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు మారు మనస్సును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి రక్షణను దయచేయండి నా ప్రభా. మా భారతదేశములు, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేని, విభేదాలు లేని దేశముగా మా భారతదేశమును మీరు ఆశీర్వదించండి. అదే విధంగా అయా మరి తండ్రి, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పరిచర్యను తండ్రి అయా విశాలపరచండి ప్రభా, వృద్ధి పొందించండి నా ప్రభా. అయా, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా.
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. విధవరాల పక్షముగా మీరు ఉండండి అయ్యా. మరి తండ్రి, అనాథలను అభాగ్యులను మీరే ఆదుకోమని వేడుకుంటూ, మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడు, సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.